మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక పీఠాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఎన్నికల బాధ్యతలు వహించిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు అధికార పార్టీకి బ్రహ్మరథం పట్టి అండగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు 2 ఏళ్ల ప్రజాపాలనకు సంపూర్ణ ఆమోదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచస్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ ఫలితాల ద్వారా సంపూర్ణ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందన్న రేవంత్ రెడ్డి, భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సామాన్యులు, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్దాల్లో భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావటం చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము భావిస్తా ఉన్నాం. 7టికి 5 కాంగ్రెస్ అజేయంగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాం. సో దీనికి కూడా ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని ప్రజలు సంపూర్ణంగా గమనించారు. కాబట్టే మేము ఈ భారీ మెజారిటీని సాధించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని మానుకుని వాస్తవాలతోనే మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించిన పట్టణ ఓటర్లకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలు విశ్వసించారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అమాత్యులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే స్వతంత్రులుగా గెలిచిన వారు సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన తీర్పు కంటే అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు. ఈ సెమీఫైనల్స్ లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరెండం అని 1 by 1 మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం. కాబట్టే పూర్తి దీవెనలు ప్రజల నుంచి అందాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుచుదని కూడా అర్బన్లో ఉన్న ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అన్ని అభివృద్ధి సంక్షేమాన్ని ముందు పెడుతూ ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు ముందుకు వెళ్లినప్పుడు ఈ రోజు ఫలితాలు వారి కష్టానికి, ఈ రోజు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు నిదర్శనంగా నిలిచాయి. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ మా తరఫున, మా ప్రభుత్వం తరఫున ఈ రోజు మరొకసారి దీవెనలు పలికిన ప్రజానికానికి, మన తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు. రాష్ట్రంలో 90% పైగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించిన ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేయడంతోనే ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా పట్టణ ప్రజలు ప్రభుత్వ పనితీరుకే పట్టం కట్టారని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ లేవదనేది మీ మొదటి నుంచి అంటుంది నిజమైపోయింది. రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం మానుకోవాల్సింది ఇప్పటికైనా. ఈరోజు లోక్సభ ఎన్నికల్లో మీరు 0కు పరిమితం అయిపోయారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 24,000 ఓటుతో ఓడిపోయారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయి ఓటమి తప్పి 20% కూడా గెలవని మీరు అన్ని జిల్లాల్లో ఆశీర్వాద సభ అని సన్మాన కార్యక్రమం పేరిట కాంగ్రెస్ పార్టీ తిట్టే కార్యక్రమం చేశారు. కేటీఆర్ గారు ఇక్కడికైనా ప్రజా అన్నాటిని గుర్తించండి. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పని ఒక విశ్వాసాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించిందన్న మంత్రులు, విపక్షాలు ఇకనైనా కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.